ఆవు నెయ్యి వాడాలి. అది చేయకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు. మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం. అంటే అవి నెయ్యి లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము. సో అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే ఓన్ ల్యాబ్ లేదు. చేయడానికి అవకాశం ఉంది, చేసుకోవచ్చు. కానీ కారణాలు తెలియదు. కానీ బట్ ఆ బయట ల్యాబ్ పంపించటం అనేది చెయ్యలేదు. దానివల్ల అది ఒకటి. తర్వాత ఒక ల్యాబ్ సెటప్ అడల్టరేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అది కాలేదు. అడల్టరేషన్ టెస్టింగ్ కి ల్యాబ్ ఎక్విప్మెంట్ 75 లక్షలు ఖర్చు అవుతుంది. 75 లక్షలు ఖర్చు అయ్యే ల్యాబ్ ఎందుకు పెట్టలేదో తెలియదు. అది ఉండుంటే సప్లయర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏమైందంటే ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు, ఎందుకు ఇది ఇంత క్వాలిటీ ప్రాబ్లమ్స్ అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి, బయటకి పంపించడం ఒకటి. ఐ రిక్వెస్ట్ ఆల్ టు కోఆపరేట్. యు ఆర్ డిస్టర్బింగ్ అదర్స్. సో సప్లయర్స్ ఎందుకు ఈ విధంగా క్వాలిటీ లేకుండా ఎందుకు చేస్తున్నారు అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి, మన ఓన్ ల్యాబ్ లేకపోవడం ఒకటి, బయటకి పంపించకపోవడం ఒకటి. దానివల్ల క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా లేదు అనేది తీసుకుని ఒక అడ్వాంటేజ్ తీసుకుని అన్వయబుల్ రేట్స్. ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి కొద్ది బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీలు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయటకు ఉన్నప్పుడు మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకి కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీ గీ కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఓన్ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించాము, రేటే చాలా తక్కువ. ఈ 3 పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనీవే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేసామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని అది చూస్తే ఈ విధంగా తెలిసింది. సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది 12వ తారీఖున టెండర్ పిలవడం జరిగింది. 8వ తారీఖున టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది. 2024 అండి.
2024 టెండరు 12th March 2024. Finalization of tender was done on 8th May 2024 and date of supply order was 15/5/2024. So the rate finalized was 319 rupees. So that was the issue. So he then 320 rupees. So then he started supplying. Then we asked him, we found 4 tankers. We found that 4 tankers వాళ్ళు సప్లై చేసిన 4 tankers క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపిల్స్ బయట ల్యాబ్స్ కి పంపించడం జరిగింది. బయట ల్యాబ్స్ కి పంపిస్తే ఇవి ఫస్ట్ టైం బయట ఒక టీటీడీ సైడ్ నుంచి ఫస్ట్ టైం బయట ఒక ల్యాబొరేటరీకి అడల్టరేషన్ టెస్టింగ్ కి చేయడము, ఇది పంపించడం అనేది చాలా ఎసెన్షియల్. ఎందుకంటే 320 రూపాయలకి అందరూ కూడా బయట నుంచి 320 రూపాయలకి మీకు కల్తీ ఉన్న నెయ్యి మాత్రమే వస్తుంది, స్వచ్ఛమైన నెయ్యి రాదు అని అందరూ చెప్తున్న సందర్భాల్లో బయటకు పంపించడం అనేది చాలా ఎసెన్షియల్. కాబట్టి ఆ గీని బయట NABL అక్రిడిటెడ్ ఎన్డీడీబీ ల్యాబ్ ఆనంద్లో ఉన్న CALF ల్యాబ్, కాఫ్ ల్యాబ్ అంటారు. ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్. అండ్ దెన్ గవర్నమెంట్ కంట్రోల్ ల్యాబ్. ఇట్ ఈస్ ఎ హైలీ రిప్యూటెడ్ ల్యాబ్. రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్, రిప్యూటెడ్ డైరీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఈ ల్యాబ్ నుంచే వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. ఈ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుని పంపిస్తే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వేరే దేశాల్లో వాళ్ళు ఈ రిపోర్ట్ని స్టాండర్డ్ కింద నమ్ముతారు. ఆ రిపోర్టు వాళ్ళు స్టాండర్డ్ కింద తీసుకుంటారు, సప్లైస్ యాక్సెప్ట్ చేస్తారు. అందుకని పెద్ద పెద్ద రెప్యూటెడ్ గవర్నమెంట్ డైరీస్, కోఆపరేటివ్ డైరీస్ పేర్లు నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచే తీసుకుంటారు. సో అలాంటి ల్యాబ్కి పంపించాం మేము శాంపిల్స్. 4 శాంపిల్స్ పంపించడం జరిగింది. ఆ 4 శాంపిల్స్ పంపించిన తర్వాత 23వ తారీఖున ల్యాబ్ రిపోర్ట్స్ 16వ తారీఖు 23వ తారీఖు 6/7/2024 6th July 2024 and 12th July 2024. 6th July 2 tankers, 12th July 2 tankers పంపించడం జరిగింది. సో పంపించిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత మాకు చేరాయి. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఏముంది ల్యాబ్ రిపోర్ట్స్ లో అనేది చూస్తే, ఈ ల్యాబ్ రిపోర్ట్స్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అనెక్చర్ 1 ISO స్టాండర్డ్స్ ప్రకారం చేసే ఈ ఎస్ వాల్యూ టెస్ట్ అని ఉంటాయి. ఎస్ వాల్యూ టెస్ట్ అది ఒకటి ఉంటుంది. ఇంకోటి వేరే 39 రకాల టెస్టులు చేసేది ఉంటుంది. దీంట్లో 39 రకాల్లో 39 టెస్టుల్లో బీటా సైటోస్టెరాల్ అని ఉంటుంది. బీటా సైటోస్టెరాల్ టెస్ట్ చేస్తే ఇది వెజిటబుల్ ఆయిల్ కలిసిందా లేదా అని తెలుస్తుంది. బీటా సైటోస్టెరాల్. ఓకే, సో దట్ ఈస్ ప్రూవ్డ్. తర్వాత రెండవ టెస్ట్లో ఎస్ వాల్యూ టెస్ట్. ఎస్ వాల్యూ టెస్ట్లో 5 రకాల టెస్టులు ఉంటాయి. 5 రకాల టెస్టులు ఏంటంటే, ఓవరాల్ క్వాలిటీ ఏముందనేది ఒక టెస్ట్, సోయాబీన్, సన్ఫ్లవరు, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, వీట్ ఆయిల్, మెయిజ్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపి ఉంటే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఒక రేంజ్ ఉండాలి. ఆ రేంజ్లో ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్టు, ఆ రేంజ్ బయట ఉంటే అది అడల్టరేటెడ్, ఆ పర్టికులర్ అడల్టరేషన్ ఉన్నట్టు. అది క్లియర్గా ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో చెప్తున్నారు. సో ఈ 5 టెస్టుల్లో టోటల్ ప్యూరిటీ టెస్ట్ అంటే మనం తీసుకున్న శాంపుల్
ఏ విధంగా ఉంది, ఓవరాల్ గా మిల్క్ ఫ్యాటా కాదా ఇది అనేది చెప్తుంది. మిల్క్ ఫ్యాటా కాదా, మిల్క్ ఫ్యాటా కాదా అని చూస్తే అది ఓవరాల్ గా 95.68 నుంచి 104.32 మధ్యలో ఉండాలి. ఇది టోటల్ గా 95.68 టు 104.32 మధ్యలో ఉండాలి ఓవరాల్ గా టెస్ట్ చేస్తే. ఇది చాలా అబ్నార్మల్ గా ఉంది. 20.32 అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్. చూడటానికి ఘీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు, చూడటానికి మాత్రమే ఘీ. ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దీనికి కొన్ని టెస్టులు పాస్ అవుతాయి, కానీ డీప్ గా అనాలిసిస్ చేస్తే, ఈ టెస్టులు చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి. అవి 20.32 విచ్ ఇస్ అబ్నార్మలీలో 95.68 టు రిజల్ట్. తర్వాత సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్, దీనికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ 98 పైన ఉండాలి. ఇది 87.61, 87.61 వచ్చింది ఎస్ వాల్యూ. దట్ మీన్స్ దిస్ ఈజ్ అడల్టరేటెడ్ విత్ సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్సీడ్, ఆల్ దీస్ థింగ్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను ఆ రిపోర్ట్ దాంట్లో. తర్వాత లార్డ్ అంటే పిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. ఇవి రెండు ఉంటే కి పైన ఉండాలి వాల్యూ. ద వాల్యూ షుడ్ బి అబౌట్ 95.9, బట్ ద వాల్యూ ఈజ్ 23.22 విచ్ ఈజ్ అబ్నార్మలీ లో. తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ 100కి కింద ఉండాలి, బట్ ఈ వాల్యూ 106 ఉంది. ఓవరాల్ గా 20 ఉండడం అనేది చాలా అబ్నార్మలీలో. అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం, బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. తర్వాత ఇది ఒక రిపోర్ట్ కాదు, 4 రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇవి వచ్చాయి. ఆల్ ద రిపోర్ట్స్ గివ్ సిమిలర్ results on the 4 samples. So we have immediately stopped the supplies. Immediate గా వెంటనే సప్లైస్ అన్ని ఆఫ్ చేయడం. తర్వాత వాళ్ళు బ్లాక్ లిస్టింగ్ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. తర్వాత పెనాల్టీస్ కి ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అది లీగల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీన్వైల్ ఎక్స్పర్ట్ కమిటీ సలహాతోనే ఒక టెండర్ పిలిచి ఆ టెండర్ ద్వారా కూడా క్వాలిటీ సప్లయర్స్ విత్ గుడ్ రేట్, రీజనబుల్ రేట్ వచ్చేలాగా ఒక సప్లయర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ సప్లయర్ సప్లై చేసే మెటీరియల్ ల్యాబ్లో టెస్ట్ చేసి బయట ఈ టెస్ట్లు ఏవైతే టెస్ట్లు ఏఆర్ ఫుడ్స్ అనే వాళ్ళకి చేశామో అవే టెస్ట్ వీళ్ళకి కూడా చేశాము. ఈ టెస్ట్లు పాస్ అయ్యాయి. తర్వాత ఇంటర్నల్ గా సెన్సరీ ల్యాబ్ అనేది ఒకటి సెటప్ చేయాలి. సెన్సరీ ల్యాబ్ కి ఇది ఎలా ఉంటే టీ టెస్టింగ్ కి, టీ అనేది రేట్ చేయడానికి డిఫరెంట్ టెస్టర్స్ ఉంటారు. అంటే వాళ్ళు టీ క్వాలిటీ ఎలా ఉంది టేస్ట్ చేసి వాళ్ళు స్మెల్, అంటే అరోమా, టేస్ట్ చూసి చెప్తారు. అలాగే ఈ గీద్ కూడా CFTRI
మైసూర్ వాళ్ళు ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ చేశారు. దాని ప్రకారం వాళ్ళకి మా ఆఫీసర్స్ కి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ల్యాబ్ లో రేటింగ్ ఇచ్చేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాబ్ కూడా సెటప్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మన ఇబ్బంది గ్రహించి మీరు కొనాల్సిన అవసరం లేదు, స్వామివారికి మేమే డొనేట్ చేస్తామని వారు 75 లక్షల ఎక్విప్మెంట్ ఏదైతే అడల్ట్రేషన్ టెస్టింగ్ కి మనం బయటకు పంపించి టెస్ట్ చేస్తున్నామో అది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ ఆర్డర్ పెట్టడం, బయట నుంచి రావాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి, ఆ ఎక్విప్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది ఫైనల్ గా. సో అది ప్రాసెస్ లో ఉంది. సో ఓవరాల్ గా ఈ ఇష్యూ మీద క్లారిఫై చేయాల్సిన అవసరం కనిపించి ఈ విధంగా మీతో షేర్ చేశాము. తర్వాత ఇక్కడ థింక్ ఇంగ్లీష్ మీడియా కూడా ఉన్నట్టుంది. ఇఫ్ దే వాంట్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ టెల్. యా యా All Hindus consider Sri Venkateswara Swami temple in Tirumala as the most sacred temple. Everyone wants to visit the temple once in a lifetime, and once they come here, they want to come again and again. That is the divinity of this place and divinity of Lord Sri Venkateswara. So Honorable CM when I took over as executive officer TTD, when I called on Honorable CM, he expressed concern on the quality of ghee procured and the quality of the laddu, which is considered to be very sacred, and it is offered as prasadam to Sri Lord Venkateswara Swami, and any deviation in the quality will cause, it is called doing apavitram, doing something which is not sacred. So he wanted that we should take steps to ensure that the sanctity of the temple is restored by different means, including improving the quality of ghee, getting pure cow milk ghee. So as per that, we started working on that. Then we found that there are various reasons why the quality of ghee is not up to the mark. One is that we don't have any internal lab to test adulteration in the ghee. And also there is no system of testing the quality of ghee for adulteration in outside labs also. There is no system. We could have explored, we could have done it, it's very easy. There is no system. And the rates quoted by the tenderers for whatever reasons is unviable. The rates are so low that everyone can say, not necessarily an expert, anyone will say that
You cannot get ghee, pure cow ghee, which is offered to Swami at this rate, 320 rupees per kg. So we need to have at least something around 500 maybe to get a pure cow ghee. So that is these are the reasons why we have pure quality of ghee. So we started working on that, and then we warned all the suppliers. We told them that if you are supplying any substandard ghee, we will blacklist you. We will test the samples in outside NABL accredited labs and we will blacklist you for substandard supplies. So almost everybody started improving their supplies, and we didn't have any issues except with one supplier, AR Foods, Tamil Nadu. So we have collected samples and then sent it to NDDB lab, NDDB CALF lab Anand, which is a highly reputed lab, which is used by all premier exporters, dairy exporters, for testing their quality. When they supply to outside the countries, so the other countries should have faith in the labs where we are testing our samples. So that NDDB lab is considered to be highly reputed. They test their labs. We have sent it to them. It's a government controlled lab. So we have tested our samples there. Then the reports have come, which are very shocking. The report says two things. One is that it is adulterated with vegetable fats, and another is it is adulterated with animal fats. Animal fats adulteration, depending on these values, S values. So it is lard, which is a pig fat, then palm oil and beef tallow, then fish oil included, rapeseed, linseed and all these things. It's like a concoction of all these, and the results are abnormally bad, abnormally low. Like the pure ghee, pure milk fat, the pure milk fat should have reading between 95.68 and 104.32. That is the range a pure milk fat should have. But unfortunately, this sample, almost all the samples have values around 20, which means that the samples or the milk or the ghee supplied is highly adulterated, not even close to the range. It is maybe 1/5 of the lowest range. Is very, very abnormally shocking reports. So then we stopped the supplies immediately of that person, of that supplier, and we started a procedure for blacklisting as well as for penalizing the supplier. Then we formed an expert committee on the ghee supplies, how to improve the supplies and how to improve the tender conditions so that we get good quality people, and also how to strengthen our internal systems so that we don't have this problem in future again. So as per that, we called for one tender as per interim report of the committee, and then we found good suppliers. Then we started getting supplies from them. They are found to be, their samples were tested. They are found to be good within the limits, and then sensory parameters also are good. Then as per the final recommendation of the expert committee, we called for the tender, and the tender is under finalization. Then as per the recommendation of this expert committee, they recommended that we should have our own internal lab, and till that time you set up your own internal lab. You should use the services of outside lab, outside NABL accredited lab. That is the recommendation. So
NDDB, we have been working with them, and they are kind enough to donate equipment which will not cost more than 75 lakhs to us, and then probably it should come by December, January, and then they'll come and get it installed. And this issue will have a permanent solution. In future, will not have. Till the time we keep sending samples to outside labs, and then we have set up a sensory lab inside with the trained manpower. These lab, the personnel in the lab, they are trained in CFTRA Mysore, and then the test the samples on a hedonic it is called hedonic scale. They rate from 0 to 9. Anything above 7 is acceptable. So the lab is already established. It started working. So we will have no problem of ghee adulteration in future. We have full plan in place, and then we are implementing it. Thank you so much. How often the ghee is going to be tested? Sir, How often the ghee is TTD earns approximately 500 crore through the sale of Prasad Ghee, and out of which it spends approximately 250 crore on ghee procurement alone. Before you stepped in as the EOC, what mechanisms existed to check the adulteration in ghee? Because yesterday, while former TTD chairman and present Rajya Sabha MP Y.V. Subbareddy in his press conferences made it clear that during their tenure also, about 10 consignments of ghee were returned due to complaints of adulteration. Can you throw light on that? This is the first time in the history of TTD that we have got a sample tested outside for adulteration. We have a lab. We might have found some variation in the parameters, but most important for TTD is the adulteration. That is not, doesn't exist. And then we have sent it for the first time. We've searched for the labs available outside. We found the best lab. This is the first time we have done it. So they previously, maybe samples TTD would have been testing for other parameters and sending them. But most important is the adulteration for vegetable oils and animal fats, which is very, very important. And also we should know whether it is a cow ghee or something else. Yeah, that is the thing. AR company Sir, we had and the report that says that last then 10 లారీల వెనక పంపడంలో రిపోర్ట్స్ వచ్చి Just one second. ఆగ్మార్క్ లేకపోవడం వల్ల విన్నాను. రిపోర్ట్స్ ఆల్సో సేస్ దట్ మీ రీడ్ ఆల్సో న్యూస్ కూడా వచ్చింది. ఆగ్మార్క్ లేకపోవడం వల్ల వెనక పంపించేసామని చెప్పి సుబ్బారెడ్డి గారు చెప్పారు ఇక్కడ మాకు ఆగ్మార్క్ లేకపోవడము అని దానివల్ల. But as I'm telling you, this is the first time. Just let me clarify to him. So this is the first time in the history of TTD that we have sent a sample for testing adulteration outside. And I'm not saying that TTD never rejected a sample or anything, but adulteration and then testing for animal fat when the rates are so low is very important. That is the only thing I want to say. Yeah. Sir, Just one second. No. The adulterated ghee, 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, then we rejected, we sent away. And then we stopped from that supplier. You mean that only 4 tankers were procured from that blacklisted tender? Only 4 tankers were procured so far? No. Prior to that also there was a procurement. So after we identified samples and sent outside which were found to be adulterated, then we didn't use that tanker which has we identified sample on the basis of doubts. On the basis of sensory, just one second. On the basis of sensory perception, we trained people are there, they identify and then those samples are sent outside. Others are used. Just one second. Yeah, please. The first consignment dispatched by this ARJ to TTD. And when was the last consignment we have got it? 2 things, sir. First and last. Because you said that the first the supply order was date of supply order was May 15th. Yeah. Did we receive any gift from them? How many consignments? 6 or how many consignments? Maybe I don't have exact date, but about 15. Yeah, date of finalization tender was 8/5,
Date of supply order was 15/5. Normally they take about 15-20 days for supplying. Exactly, sir. Yeah. How much consignment did you receive? What is the quantity of consignment they have received? We received 4 plus 3, 7, around 10. Overall around 10 tankers we received from 10 them. tankers. And 10 tankers, did you use it? Out of that, 6 were found to be okay as per this, Okay. and then 4 were found to be problem. Sorry, out of 6, 4 were sent outside. Out of 10, 4 were sent outside, 6 were used. సార్ అసలు ఇప్పుడు తిరుమలలో ప్రస్తుతం ఎంతమంది మెయిన్ సప్లై చేస్తున్నారు? ఎంతసార్లు ఎంతమంది సప్లై చేస్తున్నారు? Yeah, just once somebody asked you. Sir, with respect to these allegations found, how long did we know about these complaints that were coming in regarding the quality being poor? There is no allegation. The lab reports only says the actual. No, but how long did we know that there was some kind of standards that did not meet with the preparation of the prasada? When I joined, I can tell you that from that time onwards I have been hearing. So we have taken action, and also before I joined, just before joining, I called an honorable CM. He also stated, and he said in the recent press before press also he said. Is there any data that how much has been used? Supplies 5 companies ఉన్నాయండి. There are 5 companies which are supplying. So the adulteration problem was found with only one supplier? One supplier. Rest all were- Rest all, yeah, they're fine. Sir, AR Dairy based is, particular AR Dairy is based at Tamil Nadu. Dindigul. Dindugal. AR Dairy Foods, yeah. And also, the TT board had passed a resolution to purchase, procure ghee from Amul, sir, in Gujarat. What happened to that, sir? There is no such system when I joined. I didn't find any such system. AR company. Yeah, I'll share it later. But the names I don't have right now, but I can share. సార్ లడ్డూ తయారీ కోసము 5,000 మెట్రిక్ టన్నులు ప్రతి ఏడాది టీటీడీ కొనుగోలు చేస్తుంది. Yeah, the names I can tell you now. Just 1 second. Let me complete it. Yeah, these are Premier Agro Foods Private Limited, Kirpa Ram Dairy Private Limited, Vaishnavi Dairy Specialities, Sri Parag Milk, AR Dairy Foods. These are the companies.